మాధురి దీక్షితే మనిషా కోయిరాలా హే. వీడు ఇక్కడ ఉన్నాడు ఏంట్రా? మన వాళ్ళలాగే ఉంది. పరీక్షలు అయిపోయాయి గనక మళ్ళీ మనమంతా ఎక్కడో ఎప్పుడో కలుస్తాం గనక విప్పేస్తా పేపర్ మడత, వినిపిస్తా మినీ కవిత. వినాలంటే ఖర్చు అవుతుందిరా. తినడానికి ఖర్చు కానీ వినడానికి ఖర్చు అంటరా? తినం బాబు, తాగుతాం. థమ్స్అప్ ఇప్పిస్తావా లేదా? ఓకే. పంచ్ థమ్స్ అప్ లా. ఈ సమాజంలో ఇంకా నేను మొదలెట్టండి. మొదలె. ఈ సమాజంలో నేనొక గజ్జి కుక్కను. ఆ విషయం మాకు తెలుసులే. కుంటి గుర్రాన్ని, తోకలేని కోతిని, అడ్డగాడిదను. తోకలేని కోతిని, అడ్డగాడిదను, గొంగలి పురుగుని, పంది కొక్కుని, ఎంగిలి మెతుకుని, గంజిలో ఈగను. ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతాను రా. వదులు. కరకర చెర చెర లెగండి లెగండి లెగమన్నది మిమ్మల్ని కాదురా, నా జనాన్ని. సరేలేరా, ఈ విప్లవం వద్దులేరా. ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాన్ని వదులుతాను. కన్ను ఉన్నది చూడటానికి, పెన్ను ఉన్నది రాయటానికి, గన్ను ఉన్నది పేర్చడానికి, డ్రింక్ ఉన్నది తాగటానికి. థమ్స్అప్ పైసా లేకే జల్దీ జాओ. ఎస్ఆర్కే సారు నీ కవితలు నీకు తెగ ముచ్చట పడుతున్నాయి. ఎస్ఆర్కే మాస్టర్? అయ్యి బాబోయ్, ఆయనకైతే మధ్య ఇదిగో తమ్ముడు, నా అకౌంట్లో 5 థమ్స్అప్లు రాసుకో. మీ నాన్నని సరిగ్గా పాలు పోయమను. ఈ మీకిమ్మన్నాడు. అలాగే. ఇతను ఎవరు తెలిసిన అబ్బాయిలో ఉన్నాడే. ఉండు, ఆరా తీద్దాం. బాబు బాబు బాబు, ఆగు ఆగు ఆగు. నువ్వు మా వాణి తమ్ముడు గిరిధర్వి కదూ? అవునండి. ఆగు ఆగు, రా రా. నిన్నెప్పుడో మీ అక్క పెళ్ళప్పుడు చూశాను, ఇప్పుడు కనిపించదన్నమాట మా కర్నూలు. ఏం చదువుకుంటున్నావు? పీజీ. ఏమిటో ఈ పీజీలు కేజీలు నాకేమీ అర్థమై చావదు. ఈ ముదనష్టపు గవర్నమెంట్ సంవత్సరానికి ఒక పేరు మారుస్తుంది. అదే నా చిన్నతనంలో అయితే ఫ్రెష్ గా ఫస్ట్ ఫోరము, సెకండ్ ఫోరం అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి బామ్మగారు ఫోరమ్స్. ఏం ఫోరమ్స్? కోళ్ల ఫోరమ్స్, ఫిష్ ఫోరమ్స్. ఇదిగో వాటి గురించి మాకేమీ తెలీదు. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కదా. ఏంట్రా చిన్ను? రారా తమ్ముడు, ఊళ్ళో అమ్మ వాళ్ళు ఎంత బాగున్నారా? అందరూ బాగున్నారు. నీ పరీక్షలన్నీ అయిపోయా? ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి. మాయా నాకేమో ఫస్ట్ ర్యాంక్, నీకేమో 10th ర్యాంక్. గేమ్స్ లో ఫస్ట్, అది లాస్ట్. గుడ్ గుడ్. నువ్వేంట్రా చిన్ను? నేను అన్నిట్లో లాస్ట్. అదేరా బెస్ట్. మామయ్య నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎల్లుండిలే. ఏం కాదు, హాలిడేస్ అయ్యేదాకా మావ ఇక్కడే ఉంటాడు. హాలిడేస్ అయ్యేదాకా మీ ఊర్లోనా? సరేలే. అవును, మిస్టర్ క్లీన్ బావ్ ఎక్కడ? లోపలున్నారు. ఇప్పుడు చూడండి రా, చూపిస్తున్నాను. పావు. ఊరికే ఊరికే నాన్న భయపెడదాం. రండి. బట్టలు కొట్టుకున్నారు. ఈ టీ షర్ట్ చూసి భయపడతామండి బావా? టీ షర్ట్ అమ్మా అమ్మా, టీ షర్ట్. టీ షర్టా? అరే భలే ఉందా? ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడలా? ఇది కనుక మనం షాప్ లో పెట్టి అమ్మితే ఎంత లాభం వస్తుందో. చాలు ఊరుకోండి, ఇంటికి ఎవరైనా రావడం పాపం. ఈ బట్టలు ఎక్కడ కొన్నావయ్యా? మా షాప్ లో పెడితే బాగా పోతాయా? రేట్ ఎంత అని ఒకటే హింస పడతారు. ఆఖరికి అడుక్కునేవాడు వచ్చినా సరే, నువ్వు పెట్టుకున్న గోచి ఎక్కడ కొన్నావయ్యా, దీని రేట్ ఎంత అని అడుగుతారా తమ్ముడు? అతను ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో, ముందు భోజనం ఏర్పాటు చూడకుండా ఈ సరువులు ఏమిటి? నాకు తెలుసులే. లోపలికి వెళ్ళి బాబు, ఎప్పుడు ఉండేది మా తమ్ముడు. చాలు సంబరం.
నాన్న ఆడుకుందాం రా. వద్దురా, బట్టలు పాడైపోతాయి, మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. అయ్యో, ఏంటని ఆ గాలిపట్టు మిరుక్కుంది? ఆ? ఆ. మాయా మాయా, ఏంట్రా? గాలిపట్టు మిరుక్కుంది, తీసి పెట్టవా మాయా? నువ్వు వెళ్ళి వచ్చిన రాయి బట్రా పోపో. కిరణ్ అదిటి. గుడ్. మాయా మాయా, తగులుతో చినిగిపోతుంది మాయా. చిరక్కుండా వేస్తానమ్మా, జాగ్రత్తగా వేస్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాలమసిలే అమ్మో, దమయంతి దాక్కు మాయా, దాక్కు. మీకు భయకారాలు రాదు. ఏమైంది దమయంతి? మీకు దమ్ము వచ్చిందట, నన్ను కొట్టేశారు. అమ్మా, దమయంతి, ఏమైంది? అమ్మ చచ్చిపోయానమ్మా. దమయంతి అంటే ఎవర్రా? ఇంటి ఓనరా? కాదు, మరెవరు? ఇంటి పని మనిషి. నీ పని మనిషికి ఇంత బిల్డప్పా? మాయా, మీ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా? భయం లేదా? భయం లేదు? లేదు. భయం లేదా? లేదు. భయం లేదా? ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ఈ ఆటగాడి పేరేమిటి? కాంబ్లే కదరా, కుంబ్లే. నీకే తెలుసు? బెండకాయ పులుసు. ఈ క్విజ్ ప్రోగ్రామ్ బోర్ బోర్ బోర్. నేనే మీ న్యూ క్విజ్ మాస్టర్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. మన ఇంట్లో ఎంత మంది ఉన్నారు? రాంగ్ రాంగ్. మీ ముగ్గురా? మమ్మీ, డాడీ, నేను. సో సిక్. నెక్స్ట్ క్వశ్చన్. పక్కింట్లో ఎంత మంది ఉన్నారు? 3 అంటే ఎవరు? కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కొంపతీసి నేను అనుకున్న అమ్మాయికి పెళ్ళయిందా ఏంటి? సో నీకు తెలుసా? తెలుసమ్మా? సో చెప్పు 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 చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ. అది వాడి చెప్పాడుగా. లేదులే, నువ్వు చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కావేరక్క పెళ్ళైందా? అవ్వలా. ఏ ఊరికే జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జస్ట్ జనరల్ నాలెడ్జ్. లక్ష్మి, దాని మీద 2 ఫ్లవర్స్ ఉన్న బార్డర్, బయట చెంగు మీద నెమలి ప్రింట్ వేయాలి, మర్చిపోకు. అలాగే. ఏమండి, సైడ్ బిజినెస్ అని మొదలుపెట్టి మీరు సైడ్ ఉండి మా చేత పని చేయించకపోతే కాస్త సాయం చేరదు? డైయింగ్ డూయింగ్ మీ పని, బయ్యింగ్ సెల్లింగ్ నా పని. అమ్మో, బట్టలు నలిగిపోతాయి. ఆహాహా. అమ్మో, మళ్ళీ వీడొస్తున్నాడే. ఇంగ్లీష్ పేపర్. మామయ్య మామయ్య, షటిల్ ఆడుకుందామా? షటిల్ ఏంట్రా? షటిల్ ఏదైనా కొత్త గేమ్ ఆడదాం రా. ఏంటది? హైడ్ అండ్ సీక్ ఆడదాం. అంటే ఇప్పుడు నేను 1 2 3 అంటాను, నువ్వు వెళ్ళి ఎదురు బామ్మ గారింట్లో దక్కోవాలి. అక్కడ నువ్వు నాకు దొరకకపోతే నేను నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను. రారా, బామ్మగారింట్లో వద్దు కానీ అక్కడ నువ్వు దొరికిపోతావు. ఆ ఇంట్లో అక్కడ వర్కౌట్ అవుతులే. పక్కింట్లో కావేరక్కుందే, అక్కడికి వెళ్దాం.
నువ్వు బామ్మగారి ఇంట్లోనే దాక్కుంటా. బామ్మగారి ఇల్లు వద్దురా, కావేరా కిల్లే కరెక్ట్. అక్కడికి వెళ్ళి దాక్కో. నువ్వు బామ్మగారి ఇంట్లోనే దాక్కుంటా. అప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు దొరికిపోతావు, నీకు ఐసు ముడుతు పో. సరే నేను వెళ్తున్నా, నువ్వు మాత్రం 1 2 3 అంటాను, స్ట్రైట్ గా కావేరి ఇంటికి వెళ్ళాలి. ఓకే ఓకే. 1 2 3. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఏయ్ ఒక ఐస్ క్రీమ్ ఇస్తానుండప్పా. చిన్ను 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 ఎక్కడున్నా కావేరి? కావేరి, కాలేజ్ టైం అవుతుంది, త్వరగా తగులు. ఇవాళ కాలేజ్ లేదు పిన్ని, బంద్. పక్కింటి గిరిందండి. మా చిన్ను ఇలా వస్తేను, రే చిన్ను చిన్ను ఎక్కడికి వచ్చాడు? స్నానం చేయమంటే లోపల దూరాడండి. చిన్ను చిన్ను అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఏయ్ సారీ అండి. జస్ట్ వచ్చాను. రే చిన్ను, రే రే నా పరువు ఎక్కడికి తీసి వెళ్ళవరా నువ్వు? పద స్నానం చేద్దు గాని. నేను చేయను. ఏ ఇంకా మాట్లాడగా ఏమాటరా? అదే హైడ్ అండ్ సీక్. నేనేమో పక్కింట్లో కవరకు వాళ్ళ ఇంట్లో దాక్కుంటామాట. ఎదురుగా బావ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు. స్ట్రేట్ గా కావరక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మామయ్య నా ఎల్కాలా కావరక్క వాళ్ళ ఇంటికి వచ్చి అలా తీసుకెళ్ళి స్నానం చేయాలన్నమాట. రే కిరణ్, ఇక్కడ కాలేజ్ లో మామయ్య మామయ్య అక్కడంటే షూ కొని పెడతావా? పెద్ద కొనిస్తాను, నువ్వు వెళ్ళు. ఏ ఇప్పుడు వేసుకోకూడదా? అది కాదురా, కాలేజీ టైంలో వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోకూడదు. ఏ ఇప్పుడు కొని పెట్టావా నాకు? నీకు కొనిస్తాను రా 100 కొనిస్తాను, నువ్వు వెళ్ళు వెళ్ళు. రే కిరణ్, ఇక్కడ కాలేజీలు ఎన్ని ఉన్నాయి నాన్న? 3 అనుకుంటా మామయ్య. టైమింగ్స్ ఏంటి? మమ్మీ డాడీ చెప్పేదా? ఒరే వద్దురా, నువ్వు ఆవేశపడకు, నువ్వు వెళ్ళరా, వాడితో పని ఉంది. నువ్వు చెప్పరా. గవర్నమెంట్ కాలేజ్ ఏమో 10 to 4, రెడ్డిస్ కాలేజ్ ఏమో 2 to 6. మాయ ఉమెన్స్ కాలేజ్ మాత్రం 9 to 3. అది నేను అడగలేదే, ఊరికి జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పాను. కావేరిక్క బయలుదేరి 5 minutes అయ్యింది. మరీ చిన్నపిల్లలాగా. కమాన్, థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఏదో గిఫ్ట్ ఇస్తే బెటర్. ఓకే, చిచి బాగాలేదు, సుఖం లేదు, టూ బ్యాడ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏమండి, ఆ హార్ట్స్ ఇస్తారా? నాకున్నది ఒకటేనండి. నేను అడుగుతున్నది మీ హార్ట్ గురించి కాదు, ఆ లిటిల్ హార్ట్స్ గురించి. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. వెల్కమ్.
యూనియన్ ఫ్యాక్టరీ 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 ఆకలి చావులు ఆకలి చావులు ఆకలి చావులు ఒరే 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 నానా 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 ఒరే బాబు నా సైకిల్ రా బాబు అరే నా లిటిల్ ఆర్ట్స్ బాబు నా లిటిల్ ఆర్ట్స్ రా బాబు నిన్ను రే వలో డాక్టర్ వాటు మిస్ అయ్యే వలో మనం పడిపోయినదమ్మాయి అమ్మా అమ్మా అమ్మ వాళ్ళు పత్రమై అమ్మ చచ్చిపోయినమ్మాయి అమ్మాయి అమ్మాయి అమ్మ నా నెలగమ్మాయి అమ్మాయి నా కాళ్ళు అట్లేదమ్మాయి అమ్మ కళ్ళు తిరిగిపోతున్నాయి అమ్మా అమ్మా దమయంతి నీ నవ్వు బాగుందంట. ఒరే చిన్న ఈ ఒక్క ముద్ద తినరా. వాడు వదిలేక అబ్బా తప్పండి మీరు. ఏమిటి? ఒరే చిన్న అక్క బిజినెస్ ఏం చేస్తున్నాడు కానీ డ్రెస్ మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. దృష్టి పెట్టుకో. అదొక్కటి తక్కువ మీకు. వీడా అయ్యయ్యో ఇంగ్లీష్ పేపర్ దిస్ ఇస్ టూ మచ్. అయిపోయావురా నా చేతిలో ఎప్పుడు అయిపోతావురా నువ్వు. బాగా నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు. నీ దిష్ట తగిలింది. చి 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 చి. నువ్వెక్కడికి రా. మాయకి డ్యూటీ టైం అయిందిలే. సారీ అంటే బాబు సామాను మొత్తం పగిలిపోతాను. అమ్మో చుక్కలు కనబడుతున్నాయి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇలా ఎలవయ్య బాబు. ఇంకో కాయిన్ వాణి అమ్మాయి వాణి మార్కెట్ కి వెళదాం వస్తావటే. బండెత్తను వస్తాడుగా పిన్ని గారు, వాడి దగ్గర తీసుకుంటాను. అబ్బా మార్కెట్ లో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి. పోన్లే పిల్లల్ని తీసుకువెళ్తాను. అమ్మాయి పింకీ కిరణ్ మార్కెట్ కి వెళ్దాం వస్తారా? మాయా మాయా నువ్వురా మాయా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రిపేర్ అవచ్చు రా మాయా. నో అన్నాను కదా, మీరు వెళ్ళండి. అబ్బా అతగాడు నో అంటుంటే నోరు మూసుకొని రావచ్చుగా. బతిమంటం దేనికి? 5 నిమిషాల క్రితం కావేరి ముద్దుగా పిలిచింది మా అమ్మగారు మార్కెట్ కి రండి అని. అయ్యో దాంతో వెళ్ళున్నా బాగుండేది. రండ్రా పోదాం. అందరూ బామ్గారు ఇందాక మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెజిటేబుల్ మార్కెట్. గది అక్కడే కొట్టింది. ఇందాక నుంచి ఫ్లవర్ మార్కెట్ అనుకున్నాను కానీ వెజిటేబుల్ మార్కెట్ అన్న మాటే వినపడలేదు. అసలు ఇంట్లో వెజిటబుల్స్ కూడా లేవు. పదండి అక్కడికి లేట్కి వెళ్తే ఫ్రెష్ కూరగాయలు దొరకవు. పదండి. పద
మామయ్య అమ్మా ఇక్కడ వద్దమ్మా తప్పు. టమోటాలు కిలో 10 రూపాయలండి. నవనవరాడే తాజా కూరగాయలు రండి బాబు, రండి బాబు రండి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇక్కడ దొరకదు. మామయ్య కూల్ డ్రింక్ తెప్పించావా? కూల్ డ్రింక్ ఏంట్రా? ఇదిగో ఫ్రూట్ జ్యూస్ తాగండి, వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగండి. అని పైనాపిల్ తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్. బీరకాయలు కిలో ఎంత? 8 కొనేందుకేనా? కాదు అమ్మటానికి. బామ్మగారు వీడు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్దాం. ములక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. మునక్కాళ్ళు ఎందుకు? ములక్కాయలు ఎందుక? ములక్కాయలు ముక్కలు చేసి పులుసు వండి తాతగారికి పెట్టారనుకోండి, అంతే ఫ్లాట్, ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. నిజమా? ఆ. అయితే 2 డజన్లు కొట్టాలి. పదండి. ములక్కాయలు ఎంత? రూపాయికి 2 అమ్మా. నిజంగా మునక్కాళ్ళు తింటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా? ఆ, ఆ. రూపాయికి ఎన్ని? 2 అమ్మా. 6 ఇస్తావా? రావమ్మా. పోనీ 4 ఇవ్వు. బామ్మగారు ములక్కాయలు వద్దులేండి. నువ్వే కదయ్యా తింటే ఏదవుతుందన్నావు. అన్నాను కానివ్వండి, కానీ టూ బ్యాడ్ అండి. ఎక్కువ తింటే వేడి చేస్తుంది, బీపీ వస్తుంది, నిద్రలోనే పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో బాబాయ్, అయితే వద్దులే. బామ్మగారు దొండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. దొండకాయ రక్తశుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూపర్ ఫుడ్. పైకి పచ్చగా ఉందా, కట్ చేస్తే ఎర్రగా ఉంటుంది. 2 in 1. మీరు దొండకాయల దగ్గర రండి. అబ్బబ్బబ్బా. ఏమిటి దొండకాయలు తింటే బ్లడ్ వస్తుందా? అన్ని వస్తాయి, రండి. సరేలే. దొండకాయలు తింటే బ్లడ్ వస్తుంది. బామ్మగారు ఆ దొండకాయలు పడి చెప్తాను, పడేయండి చెప్తాను. అబ్బా నువ్వే కొనమన్నావు. చెప్పాను కానీ దొండకాయలు తింటే కోరికలు చచ్చిపోతాయండి. ఏదో ఓల్డ్ ఏజ్ లో తినాలి కానీ మీరు అసలు చాలా యంగ్ గా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా, నీతో పెట్టుకుంటే ఏది కొనిచ్చేటట్లేదు. చూడు నాయనా, నా మానాన్న నన్ను కొన్నివు, నువ్వు వెళ్ళు. వెళ్ళనా? నువ్వు వెళ్ళి చెప్తాను. ఓకే థ్యాంక్స్. ఏమైంది ఇతనికి? నా పేరు గిరి, ఎంఎస్సి. కొత్తిమీర ఎంత? రూపాయికి 2 కట్టలమ్మా. నువ్వు నన్ను చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడటం లేదు. నేను ఎందుకు నీ వెంట పడుతున్నానో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. పిచ్చి మాటలంటే నా కోపం. ఇచ్చే రేట్ చెప్పు. అంతేనమ్మా. నువ్వు లేకపోతే బతకలేను, నీ కోసం చచ్చిపోతాననే మాటలు చెప్పను. నేను నీకు ఇష్టమైతే రేపు ఉదయం 6 గంటలకు మీ మేడ మీద బెలూన్ ఎగరేయాలి. బెలూన్ కనిపించకపోతే జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. ఇంగ్లీష్ పేపర్ వద్దురా లోఫర్. వేస్తానప్పా. వద్దని చెప్పా. వేస్తా. వస్తా. నానా, ఎంత చూస్తా. నానా, ఏంట్రా? మరేమో రాత్రి నీకు అమ్మకి మధ్యలో పడుకున్నాం కదా. అవును. పొద్దున బయటికి ఎదురులోకి వెళ్ళొచ్చాను. అదే నాకేం తెలుసురా, వెళ్ళి మేమని అడుగుపో. నీకు తెలీదా? తెలియదని చెప్తున్నాం కదా. ఏంటేంటేంటి రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇవి మా ఫ్యామిలీ విషయాలు, నీకెందుకు? వెళ్ళు వెళ్ళి నీ పెళ్లి చూప. ఉండండి సార్, అనవసరంగా కోపగించుకోకండి. చిన్న కుర్రాడు, చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉందా లేదా? రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? నీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? రెడీ నీ పని చూసుకోమన్నా. సార్ అనవసరంగా సీరియస్ అవ్వకండి. బుల్లి కుర్రాడు, బుల్లి డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. రాత్రి నీకు ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు. నిన్ను ఏమైంది? చూడండి బామ్మగారు, మీరనే చెప్పండి. ఈయన వీళ్ళ ఆవిడ నిన్న రాత్రి. దండం పెడతాను. ఓటు కాదు 2 పేపర్. థ్యాంక్ యూ. అబ్బాయ్ ఏమైంది రాత్రి? ఫ్రెష్ గా చెప్పు. ఈ వయసులో ఆ విషయాలని మీకు ఎందుకు బామ్మగారు? ఫ్రెష్ గా ఉన్నాయి కూరగాయలు, వెళ్ళి కొనుక్కోండి. వయసు వయసు అంటావేంటయ్యా? ఏ వయసుకు ఆ వయసు ఫ్రెష్. అన్నయ్య 7th క్లాస్ పాస్ అయ్యాడు. గుడ్ గుడ్ కిరణ్, వెరీ గుడ్. అవును కావేరికి ఇచ్చారా? కావేరికి జ్వరం, చాక్లెట్ తినకూడదు. వాడుతూ పాడుతూ పని చేస్తుంటే వలుపు సలుపేమున్నదే, ఇద్దరు ఒకటైసి కలిపితే. ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చే తొక్కేస్తారు, నేను తొడలేక చచ్చిపోతున్నాను. ఏటో వాళ్ళమ్మో, నాకేదో అనుమానంగా ఉన్నది, బయట తుడుచుకుంటాను. సార్ టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. రండి రండి రండి.
ఇచ్చేయండి. సత్య కావేరి పాలిచ్చావా? ఇస్తున్నానండి. ఎవరైనా ఎవరు చేయమన్నారు? ఓహో కావేరి పాలు తాగుదుగానిలే. నాకు వద్దు పిండి. ఏంటే అరుపేంటి? పిచ్చి పిల్ల, పాలు తాగడానికి కూడా భయపడితేలా? తాగు. నాకు వద్దు పిండి. నువ్వు పాలు తాగేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఇంకా పాలు తాగడానికి గొడవ చేస్తే ఎట్లా? నీరసం రాదు? గ్లాస్ ఏది? తమాషా చేస్తున్నావా? ఎక్కడ దాచిపెట్టావు? చూపించు. ఎక్కడమ్మా? ఏయ్, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పిండి, నేను తాగుతాలే. తాగకుండా పెట్టకక్కడ. ఏంటి నువ్వు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలాగ తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను. అమ్మాయి గారు పాలు తాగేసారండి, గ్లాస్ అట్టుపోతానా? పడుకోండి అమ్మ, జ్వరం తగ్గిపోతుంది. ఇదేంటి మంచం కింద సప్పుడు అవుతున్నది? ఏం లేదు, నాకేదో అనుమానంగా ఉన్నది. ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? మూలలో ముందుంటారా? అవులుంటారు, ఓలు లేరు, అవులుంటారు, ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? ఎవరో ఉన్నారనుకుని అనుమానం పడుకున్నాను అంతే అంతే. ఏంటి లేదు, ఇదేంటి పాంట్లో లాగున్నది? అది మా బాబాయ్ది. ఓహో, అయ్యగారా, అయితే ఉతికి ఆరబెట్టిస్తాను. ఇది అక్కడ ఎక్కడ ఉండిపోన్నది, ఉతికి ఆరేసేస్తాను. ఓళ్ళు ఉన్నారనుకుని భయపడిపోయినాను, ఓళ్ళు లేరు. కళ్ళు మూసుకున్నాను, బయటికి రావచ్చు. వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కళ్ళు తెరవచ్చు. కావాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. ఉండాలనే ఉంది, కానీ మీ వాళ్ళు రావచ్చు. దమయంతి, ఎంత పని చేసావే. ఎల్లుండే నిశ్చితార్థం బాబు, వాడిని ఈ రాత్రికే పంపించాయి. హలో, నేనేనయ్యా మావయ్య మాట్లాడుతున్నాను. గిరికి నిశ్చితార్థం అని చెప్పొద్దు, చెబితే అస్సలు రాడు. ఎటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏదో అబద్ధం చెప్పి పంపించు, సరేనా? పిల్లలు ఎలా ఉన్నారు కనుక? పిల్లలు బాగున్నారా? పింకీ, అమ్మ ఎక్కడికి వెళ్ళిందే? మన ఇంట్లో రక్తం ఉంది కదా, కావేరక్క వాళ్ళని పిలవడానికి వెళ్ళింది. కావేరక్క ఎప్పుడు వస్తుంది? సత్యనారాయణ రక్తం ఎప్పుడన్నా అడగచ్చుగా. అది సరేలే, ఎప్పుడో చెప్పు. ఈ రోజే, అందుకేనేగా తలంటి పోసుకున్నాను. గుడ్ 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 థ్యాంక్ యూ సత్యనారాయణ స్వామి. గిరి, ఏంటి బావా? నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకు? ఏదో అర్జెంట్ పని ఉందని మీ నాన్నగారు ఫోన్ చేశారు, బయలుదేరు. ఇప్పుడా? అవును, ఇప్పుడే. భలేవాడు బావా, ఇంత సడన్ గా వెళ్తే ఆయన అస్సలు ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు? సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి? ఆయన ఎవరు?
ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనామపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః తిష్టంతో భూతపిశాచాః జయతే భూమిభారకాః ఏతేషాం ప్రోధేనాం బ్రహ్మకర్మ సమారభే. అమ్మా ఏంట్రా ఆ ఆంటీ వచ్చింది. ఎవర్రా? అదే నాన్న జిడ్డు మొహం అంటాడు చూడు, ఆవిడొచ్చింది. రెండు వదిన గారు కూర్చోండి. పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః హై కావేరక్క, కల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమవాద్య జంబోద్వీపే కావేరక్క వచ్చిందా? భాగే సరిగ్గా కూర్చోండి. కాళ్ళు తిమ్మలేకపోతున్నాయి. ఇంకెంతసేపు అండి పూజ? తప్పు అలా అడగకూడదు, అంతా తొందర. ఏమండి వీడియో కవరేజ్ లేదా? దమయంతి నువ్వు ఇంటికి వెళ్ళు. అట్టగానమ్మా. దేవుడి మీద ఆత్మానందం ఏంటి నీ ధైర్యం? ప్రేమికుడికి ఉండాల్సింది అదే. ఎవరన్నా చూస్తారు, చూడని సంతోషిస్తారు. నువ్వు మరీ మొండి. నిన్ను చూసాకే అలా అయ్యాను. వదలవా? చచ్చేదాకా. రేపు నా పుట్టినరోజు. రోజంతా నీతోనే గడపాలనుకుంటున్నాను, కానీ అర్జెంట్ పని మీద రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. వెళ్లే ముందు నువ్వే నాకు ఫస్ట్ విషెస్ చెప్పాలి. అమ్మా ఆవుపాలు ఎక్కడా తీసుకురండి. తెస్తున్నానండి, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ, త్వరగా వచ్చేసావు. మోయా కావేరక్క, అన్నం పిలుస్తున్నాడు. అలాగే. ఏంద్రా అది? హెలికాప్టర్ బాబు, పైనుంచి పడింది. హెలికాప్టర్? అంకుల్ నా హెలికాప్టర్ ఇవ్వరా? ఎప్పుడు ఇట్లా పడాయమాక. తిరుపతికి వెళ్తున్నాం, ఎలాగైనా మేనేజ్ చేసిరా. వస్తా. నడవండి నడవండి నడవండి. yes come on come on come on, టైం అయింది. వచ్చిందండి. రేయ్ చిన్ను, అటు కాదు ఇటు ఇటు. come on. ఇక్కడ ఎక్కండి ఎక్కండి.
తప్పుకోవయా తప్పుకోమా తప్పుకోబట్టే నీకే చెప్పి తప్పుకోవయా. మాయ్యా ఇంకెక్కచ్చు. నువ్వు లోపలికి వెళ్ళు. అరే మీరు తిరుపతికేనా? అవునండి. భలే తమాషాగా ఉంది. పక్క పక్కనే ఉంటూ ఒక్కసారి కూడా అనుకోలేదు. మా తమ్ముడేదో మొక్కుకున్నాడంట, అందుకని వెళ్తున్నా. ఒరే రంగా అన్నా, శివునికి ఆవేశం ఎక్కువ. శత్రువు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ శివునికి మాత్రం ఏం కాకూడదు. వాడు నాకు తమ్ముని కంటే ఎక్కువ, నీకు తెలుసుగా. ముందుండి అన్ని మేము చూసుకుంటామన్నా. సరే వెళ్ళండి. నిన్ను చూసినానే. మన పక్కింట్లో ఉంటాడన్నా, చక్రపాణి బామ్మరిది. నమస్తే సార్. తిరుపతి వెళ్తున్నాం. మేము ఆడికే పోతాండాంలే, కూర్చో. ఏం చదివినాడు మీ బామ్మరిది? ఎంఎస్సి. పెండ్లయిందా? ఈ ఏడాది చేసేస్తామండి, మంచి ఉద్యోగం వస్తే. మంచి ఉద్యోగం కావాలని కూకుంటే జరుగుబాటు ఎట్లాగయ్యా? ఏదైనా టెంపరీ ఉద్యోగంలో చేరి ఏ ఎల్డీసీనో ఈడీసీనో పెళ్లి చేసుకున్నాను అనుకో, ఎట్లా గొట్ల బతికేయచ్చు. మన చేతుల్లో ఏముందండి, ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటో అలా జరుగుతుంది. మీ కావేరిని ఇంకా చదివిస్తారా? ఇంకానా? ఈ చదివే పొద్దుపోవడానికి చదువుతుందయ్యా. పెళ్లి చేద్దామంటే అన్ని ఫారిన్ సంబంధాలు ఒకదాని మీద ఒడిచిపడే. అన్నకేది నచ్చకపోయే. మీ అన్నగారికి నచ్చినా అది జరగదులేండి. అరే చెప్పాను కదండి, ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందండి. పోనీ ఇండియాలోనే ఏదైనా మంచి సంబంధం చూడండి, మన కళ్ళ ముందే ఉంటుంది. ఇండియాలో మన స్టేటస్ తగ్గ సంబంధం ఏది దొరకట్లేదు అంటున్నాడు మా అన్న. అలా అంటారు కానండి, నిజంగా మీరు స్టేటస్ చూసుకుంటే ఇలా మీరు సెకండ్ క్లాస్లో రావచ్చు అండి. మీరు ఎన్నైనా చెప్పండి, లవ్ మ్యారేజెసే బెస్ట్ అండి. ఇక నా విషయానికి వస్తే, ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయి కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను, ప్రేమించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అసలు ఫ్యూచర్లో అన్ని ప్రేమ పెళ్లిలే జరుగుతాయండి. నువ్వు అన్నది ఏడన్నా జరుగుతుందేమో కానీ మా రాయలసీమలో జరగదు. మళ్ళీ మేనేజ్ చేసాము అయ్యా. అది సరే, ఇప్పుడు ఏం చేస్తాను చూడు. అందరి ముందు డైరెక్ట్గా వెళ్ళి కావేరి తల్లు పూలు పెట్టేస్తాను. మీ అందరూ ఉండగా ఎలా పెడతావు? ఎదురో టన్నులు వస్తుంది, ట్రైన్ దాంట్లోకి వెళ్ళగానే చీకటి అయిపోతుంది, అప్పుడు పెట్టేస్తాను. ఓహో అదాని ప్లాన్. అది వచ్చేసింది. చిన్న అబ్బా, కాసేపు నిద్రపోవచ్చు కదరా. చెప్తా నిద్రపోతా. మీ అమ్మే చెప్పాలా? ఎవరు చెప్పినా వింటావా? నువ్వు చెప్తావా? ఓ, ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందంట. అదే ఊళ్ళోకి ఒక అబ్బాయి వాళ్ళ అక్క పెళ్లికి వచ్చాడంట. ఒకరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో ఉయ్యాలు ఊగుతోందంట. ఎందుకు? అట్ల తది కదా, ఆడపిల్లలంతా అలా ఊగుతారు. ఉయ్యాలు ఊగుతుంటే స్పీడ్ ఎక్కువై ఆ అమ్మాయి ఢామని చెరువులో పడిపోయింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కంగారు పడుతుంటే అప్పుడు అక్కడున్న అబ్బాయి చెరువులో దూకి అతి కష్టం మీద అమ్మాయిని రక్షించాడు. రక్షిస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా?